బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? ఏం చేయాలి, ఖాళీ. ఖాళీగా ప్రెజెంట్. ఓకే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అసలు ఎలా ఉంది పరిపాలన అనేది? పరిపాలన బాగానే ఉంది, ఏ విషయంలో నచ్చింది మీకు? అన్నిట్లో నచ్చింది. ఫస్ట్ నుంచి రోడ్లు వేస్తున్నాడు, మెయిన్ రాజధాని కడుతున్నాడు, పోలవరం కడుతున్నాడు, ఇంకా నీకు పెన్షన్లు ఇస్తున్నాడు, సబ్సిడీ పథకాలు అన్ని ఇస్తున్నాడు కదా, ఇంక ఇబ్బంది ఏముంది? ఏమి ఇస్తున్నాడు, ఏమి ఇవ్వట్లేదు, ప్రజల్ని మోసం చేశాడని కదా అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళలాగా బటన్ నొక్కి లోపట వేసుకోవట్లేదుగా, బటన్ నొక్కి లోపట వేసుకోవాలా, వీళ్ళు పబ్లిక్ కనపడుతుందిగా ఇచ్చింది అది. ఆయన కూడా అంటున్నాడు 2,75,000 కోట్లు నేను ఇచ్చేసానని ఆయన కూడా అంటున్నాడు కదా. మరి లేదని మనం అన్నావా? ఎవరికి ఇచ్చాడు, ఏం చేశాడో తెలియలేదుగా, ఎక్కడ సిబిడి మట్టే లేదుగా. అది ఇప్పుడు మట్టి అయిపోతే ఏమైంది, నేను ప్రజలకు డబ్బులు పంచాను, అదే అభివృద్ధి కదా, ఆర్థికంగా అభివృద్ధి చేసినట్టు కదా. ప్రజల్ని సోమరిపోతులు చేశాడు, సోమరిపోతులు చేశాడు, పనికి పోయే వాళ్ళని కూడా పనికి పానీయకుండా సోమరిపోతులు చేశాడు. అది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా, అదే పథకాలు ఇస్తున్నాను, మరి ఆయన కూడా అన్నాడు కదా, మరి అది కూడా సోమరిపోతులు చేయటమే కదా. ఇస్తే సోమరిపోతులు చేయటమే, వాళ్ళకి ఇస్తే సోమరిపోతులు చేయటమే. అది ఏ గవర్నమెంట్ అని కాదు, ఏ గవర్నమెంట్ అయినా సోమరిపోతులు చేయటమే. వాడికి కావాల్సింది ఉద్యోగమా లేదా ఇంకోటి చూపించాలి, కానీ నేను ఊరకెత్తానంటే వాడు ఎవడైనా ఊరకు వస్తాడు, తింటాడు, పోతాడు. అది జరిగేది. సరే, అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఏదైతే గనక చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కేటప్పుడు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఉన్నాయి కదా, అవి ఇవ్వకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మరి దేనికో మరి ఏ పొడిచాడో మాకు తెలియట్లే. మరి అతనికే 1500 ఇవ్వకుండా ఏమంటే అది ఒకటి చెబుతున్నాడు అంతే, అది ఎక్కడ దీంట్లో రాయలేదు. అతను నిరుద్యోగ గురించి 3,000 అన్నారు, అది ఇవ్వలేకపోతున్నారు అంటున్నారు కదా. ఏమంటే ఇప్పుడు వరుస 1 by 1 చేసుకుంటూ వస్తున్నాడు, ఇంకా ముందుకు పోయి చేస్తాడేమో చూద్దాం, చేయకపోతే అతనే పంపిస్తారు. అది ఎందుకని అంటారు? ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది అంటున్నాడు కదా, నిజమేనా అది? మరి వ్యతిరేకత వచ్చింది, అది కనపట్లేదు. జనం ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చారా? జగన్ వస్తే జనం వస్తున్నారంట విపరీతంగా. ఇప్పుడు ఎవడు వచ్చినా వస్తాడు, పిచ్చోడు వచ్చినా రోడ్డు మీద బట్టలు ఇడుచుకొని వచ్చినా వాడికి వస్తారు జనం. అది అంత మాట అసలు అది కదా, ఒక్క మాటతో తీసేసారు జగన్. పిచ్చోడు రాళ్ళేసేవాడు చాలా మంది ఉంటారు కదా. అది ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి జనం నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను సీఎం అంటున్నారు, నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. సీఎం అని మళ్ళీ చేసావు కాబట్టి మళ్ళీ చేస్తామని వాళ్ళ కోరిక. అది అదేంటంటే మళ్ళీ వచ్చే అవకాశం లేదంటారా జగన్? వస్తాడా రాడా అనేది అతనికి తెలుసు. కాకపోతే ఏంటంటే సీఎం అని అంటే వాడికి తృప్తి అనిపించుకుంటున్నాడు. అది మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు పూర్తిగా వదిలేశారు గాలికి అనే మాట వాస్తవమా కాదా? అన్ని మామూలుగానే జరుగుతున్నాయి. అది కొంతమంది రాపోయి ఉండొచ్చు, జరగడం అనేది లేదుగా, జరగకుండా లేదుగా. అది సరే, ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైతే రాజధాని కడుతున్నారో, రాజధాని ఒక వర్గం కోసమే కడుతున్నారు, ఆయన దోచుకోవడానికి కోసం మాత్రమే రాజధాని అంటున్నాడు, అమరావతి అంటున్నాడు. అదే నేను వస్తే మావిగంట రాజధాని చేస్తాను అంటున్నాడు కదా. మరి అంతకుముందు 5 సంవత్సరాలు ఉండవుగా, నువ్వు దోచుకుంటే పోయేదిగా. 5 సంవత్సరాలు ఉండవుగా, నువ్వే దోచుకుంటే పోయేదిగా. ఇప్పుడు అతను ఇప్పుడు అంటున్నాడు ఇతను దోచుకోవడానికని, అతను 5 సంవత్సరాలు చేసి దోచుకుంటే పోయేది కదా అన్న. ఈ గోళ ఎందుకుంటా? పాయింట్ లాజిక్ బాగానే ఉంది, కానీ నేను దోచుకోవడానికి కాదు ప్రజలకు పంచిపెట్టడానికి వచ్చాను నేను. నిజమే, ఏం దోచుకున్నాడని ఆడడం చూపియాలి కదా. మనం కూడా చూపించినాక వాడిని కూడా తప్పుడు అనేది మెలకలు పట్టచ్చు. మరి నేను 400 ఎకరాల్లో సరిపోయింది అంటే వీళ్ళు 40,000 50,000 ఎకరాలు కావాలంటున్నారు రాజధానికి. మరి అసెంబ్లీలో 30,000 తగ్గకుండా ఎందుకు తీసుకోమన్నావు? అసెంబ్లీలో నువ్వు 30,000 తగ్గకుండా తీసుకోమని అడిగావు. ఎందుకు అడిగావు అన్నమాట? అడగకూడదుగా. నువ్వు ఆ రోజే అపోజ్ చేయాలి, అపోజ్ చేయాలి, చేసి బయటికి పో. నిన్నోడు బయటకుంటాడు, ఇవాళ నిన్నే గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆ రోజు కనుక అపోజ్ చేసి బయటికి పోతే ఇవాళ నువ్వనే మాటకి ఒప్పుకునేవాళ్ళు. సరే, నేను అధికారంలోకి వస్తే గనక అమరావతి ఉండదు రాజధాని, మావిగానే చేస్తాను అంటున్నాడు. మరి నిజమే, నిన్న నేలపాటు రైతు పోయొచ్చాడు. నువ్వు ఎప్పుడైతే మావిగానా తెల్లారిపోతునే వచ్చి భూమి ఇచ్చేసాడు. దాని సంగతి ఏం చెప్పు? నువ్వు మావిగానే అన్నావు, తెల్లారిపోతునే వచ్చి భూమి ఇచ్చాడు. బెదిరించి ఇది తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉంటున్నాయి కదా. అతను చెప్పలేదు ఆ మాట.
నన్ను బెదిరించారు నా తాత అని చెప్పి. భయపెట్టి భూమి లాక్కుని ప్రభుత్వం లాక్కుని దాన్ని భయపెట్టేసి రోడ్లు పడి తీసుకుంటారు. ఎవరు తీసుకున్నా గవర్నమెంట్కి అవకాశం ఉంది. రోడ్లకి ఏదన్నా గవర్నమెంట్కి ప్రజలకు ఉపయోగపడేది ఏదన్నా కూడా తీసుకోవచ్చు అనే ఒక జీవో ఉంది కాబట్టి తీసుకుంటున్నారు. అంతే తప్ప నీది నాది వాడు రోడ్డు బడికి తీసుకుంటాడు, వద్దంటే రోడ్డు బడికి తీసుకుంటాడు, మిగిలిన వదిలిపెట్టేస్తాడు. మీకు వద్దంటే ఆ రోడ్డు బడికి తీసుకుంటాడండి, వాళ్ళకి ఎంత కావాలో అంతే తీసుకుంటారు, మిగిలిన వదిలిపెట్టేస్తారు. అది కూడా ఏమంటే ఒప్పుకోదుగా, గవర్నమెంట్ ఒప్పుకోదుగా, కోర్టు ఏ కోర్టు ఒప్పుకోదుగా. లేదు మీ కోర్టు తరపున కూడా నేను పోరాటం చేస్తాను మా లాయర్ ఇప్పుడు చేయమను 5 సంవత్సరాలు వాళ్ళ భూమి వాళ్ళకి ఇస్తా అన్నాడు కదా మొన్న, వాళ్ళ ముందు ఇస్తా అన్నాడు కదా. 5 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? ఇయ్యొచ్చుగా వాళ్ళ భూమి వాళ్ళకి. నన్ను అడగలేదు అంటున్నారు. అంటే ఇప్పుడు నిన్ను అడగలేదంటే నువ్వు వాళ్ళ భూమి వెనక్కిస్తానన్నావు. ఇప్పుడు ఇవాళ కూడా ఆ రోజు కూడా అన్నావుగా నేను వచ్చి వెనక్కిస్తా అని, ఇయ్యలేదుగా. మళ్ళీ వాళ్ళకి 200 పెడితే వాళ్ళు నిన్ను గెలిపించింది. 200 ఎక్కువ ఇస్తానంటే గెలిపించింది వాళ్ళు. 200 గయ్యాలు ఎక్కువ ఇస్తా అంటే నిన్ను గెలిపించారు. నువ్వు వచ్చినాక 200 గయ్యాలు ఇయ్యలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన భూమి వెనక్కన్నా ఎత్తిపోయేదిగా, ఆ రోజు అన్నీ పోయేదిగా. అట్లా పలా చేయలేదుగా నువ్వు. అది సరే ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రజలకు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి బయట చేస్తున్నారు కదా, మరి దానికి ఎక్స్ పార్టీ ఏదోటి చేయాలి, ప్రజల్లో కనపడాలి, అందుకని చేశారు. సరే నేను వస్తాను 2027లో పాదయాత్ర చేస్తాను అంటున్నాడు. 2027 చివరి నుంచి చేసుకోమని ఆయన ఎవరు నవ్వుతున్నారా? పట్ల కట్టుకొని చేసుకుంటాడో మరి మామూలుగా చేసుకుంటాడో తెలియదు కదా. ముఖ్యమంత్రిగా కట్టుకుంటాడు ఏమంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు పట్ల కట్టుకున్నాడు? అప్పుడంటే సెక్యూరిటీ ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఆయన అమ్ముతుంటే సెక్యూరిటీ సరిపోలేదా? సరిపోలేదు కదా. తెలియదు. చెప్పు. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే ప్రజల తరపున పోరాటం చేస్తాను, ప్రజల్లోకి వస్తాను అంటున్నాడు. మరి దానికి ఏం చెబుతారు? రాని వస్తే ఇప్పుడు ఆశీర్వదిస్తే ఆయనే గెలుస్తాడు, ఆశీర్వదిస్తే ఆయనే గెలుస్తాడు అన్న నేనేదే. ఓకే. అది ఆయన అంటుంది ఏంటంటే 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన చూపిస్తాం అని. మొన్న కూడా చెప్పాడు 155 నాకే వస్తాయని. ఏది మొన్న 155 వస్తాయని చెప్పాడుగా, ఏది అలా లేదుగా. అంటే ఈవీఎంలు మోసం చేసినాయి అంటున్నాడు. అది కేంద్ర గవర్నమెంట్ అడగమని, పోయి రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధం లేదుగా, కేంద్ర గవర్నమెంట్ అడగమని. సరే ఆయన చెబుతున్న మాట ఏంటంటే 2029 అధికారం మాదే, మేము వస్తే రప్ప అనే అంటున్నాడు. మరి నరకమను వచ్చినట్టు ఆయనకు అడ్డం వచ్చిన వాళ్ళు నరకమను తప్పే ఉందంట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది కూడా అదే అంటున్నారు కదా. మరి వీళ్ళు నరికేట్టు మనకి రెడ్ బుక్ అడ్డం పెట్టుకొని మొత్తం చేస్తుంది అదే అంటున్నారు కదా. రెడ్ బుక్ అడ్డం పెట్టుకొని చేస్తే ఇప్పుడు దాకా జనం తిరగరు, నువ్వు రోడ్ల మీదకి వచ్చేవాడి కాదు. అది